ఐపీఎల్ 2025 మెగా ఆక్షన్లో ప్లేయర్స్ను బాగా కొన్న టీం ఏదనగానే చాలామంది ఢిల్లీ క్యాపిటల్స్ పేరే చెప్తారు. ఎందుకంటే టీం ఓనర్ అయిన గ్రంథి కిరణ్ కుమార్ గారు ఆక్షన్లో మామూలు తెలివితేటలు ఉపయోగించలేదు. అసలు వాళ్ళు మంచి ప్లేయర్స్ను కొనుక్కోవడం మాత్రమే కాదు, వేరే టీమ్స్ చేత ఎక్కువ అమౌంట్ పెట్టించి ప్లేయర్స్ను కొనిపించారు. సో డీసీ ఓనర్ అయితే ఆక్షన్లో చాలా స్ట్రాంగ్ టీంని బిల్డ్ చేశాడు. ఇన్ఫాక్ట్ ప్రజెంట్ ఐపీఎల్ 2025 కోసం అన్ని ప్లేయింగ్ లెవెన్స్ కంపేర్ చేసుకుంటే ఢిల్లీ టీం చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది. ఎందుకంటే ఆ టీంలో ప్రతి విషయంలో కూడా మంచి బ్యాలెన్స్ కనిపిస్తుంది. పవర్ హిట్టర్స్ ఉన్నారు, ఇన్నింగ్స్ యాంకర్ చేయగలిగే ప్లేయర్స్ ఉన్నారు, అలాగే యంగ్స్టర్స్ ఉన్నారు, ఎక్స్పీరియన్స్ ఉన్న ప్లేయర్స్ ఉన్నారు. మెయిన్లీ బౌలింగ్ అటాక్ అయితే డెడ్లీగా ఉంది. సో ఫస్ట్ ఢిల్లీ టీం అయితే ఐపీఎల్ 2025 కోసం ఒక స్కేరీ టీంని బిల్డ్ చేయగలిగారు. మరి వాళ్ళు ఈ టీంతో 18వ ప్రయత్నంలో కప్ కొట్టగలరా? అసలు వాళ్ళు తమ దగ్గర ఉన్న స్క్వాడ్తో ఎలాంటి ప్లేయింగ్లోని బిల్డ్ చేస్తే బెటర్? సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలన్నీ ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ముందుగా ఢిల్లీ టీం ఆప్షన్లో కొన్న ప్లేయర్స్ చూసుకుంటే 6 బ్యాట్స్మెన్ కొన్నారు. అండ్ వీళ్ళు ఆల్మోస్ట్ ప్రతి బై కూడా ఒక మంచి పిక్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఢిల్లీ టీం ఆప్షన్లో కొన్న ప్లేయర్స్ని చాలా వరకు బడ్జెట్లోనే పట్టుకోగలిగింది. ఏ ప్లేయర్కి కూడా పెద్దగా ఎక్కువ అమౌంట్ పెట్టలేదు. ఇన్ఫాక్ట్ వాళ్ళ దగ్గర కాస్త పెద్ద పర్సన్ ఉన్నా సరే ఏ ప్లేయర్ మీద 15 కోట్ల కంటే ఎక్కువ పెట్టలేదు. సో ఢిల్లీ టీం అయితే జేక్ బ్రాజిల్ మెక్గర్ కోసం ఆర్టీఎం కార్డ్ యూజ్ చేసింది. 9 కోట్ల రూపాయల ప్రైస్తో అతను బైబ్యాక్ చేయగలిగారు. అండ్ ఇదైతే అబ్సల్యూట్లీ ఫెంటాస్టిక్ పిక్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే జేఎఫ్ఎం ఆల్రెడీ డీసీ టీం తరపున సక్సెస్ అయిన ప్లేయర్. ఇన్ఫాక్ట్ లాస్ట్ టైం ఐపీఎల్లో చూసుకుంటే స్ట్రగుల్ అవుతున్న డీసీ బ్యాటింగ్ని రీడిఫైన్ చేసింది అతనే. ఒక తుఫాన్లో ఐపీఎల్లోకి ఎంట్రీ ఇచ్చి బౌలర్స్ని ఉతికారేశాడు. సో అలాంటి జేఎఫ్ఎం ఆప్షన్లో 15 కోట్ల రూపాయల వరకు వెళ్తాడేమని చెప్పి అందరం ఎక్స్పెక్ట్ చేశాం. బట్ ఢిల్లీ టీం అతను 9 కోట్ల రూపాయలను కొనేయగలిగింది. అయితే కాస్త సర్ప్రైజ్ చేసే థింగ్ ఏంటంటే హ్యారీ బ్రూక్ కోసం కూడా ఆర్టీఎం కార్డ్ వాడారు. సో ఐపీఎల్ 2024లో హ్యారీ బ్రూక్ పార్టిసిపేట్ చేయలేదు. బట్ స్టిల్ 2023లో అతను డీసీ టీం తరపున ఆడాడు కాబట్టి వాళ్ళకి ఇంకా ఆర్టీఎం కార్డు యూజ్ చేసుకునే ఛాన్స్ ఉంది. అండ్ ఈ రూల్ ప్రకారం అతని కోసం కార్డు యూజ్ చేసి 6.25 కోట్ల రూపాయల బడ్జెట్లో కొన్నారు. సో ఇదైతే కాస్త మిక్స్డ్ రియాక్షన్స్ ఇచ్చే పిక్. హ్యారీ బ్రూక్ ఐపీఎల్ అంత బాగా పెర్ఫామ్ చేయలేదు. ఈవెన్ ఒక సెంచరీ కొట్టినప్పటికీ మిగతా మ్యాచ్లో ఫెయిల్ అయ్యాడు. బట్ ఎనివే ఢిల్లీ క్యాపిటల్స్ టీం అయితే అతని మీద నమ్మకం ఉంచింది. మెయిన్లీ ప్రజెంట్ అతను ఇంగ్లాండ్ టీం తరపున చాలా అద్భుతంగా ఆడుతున్నాడు. సో ఢిల్లీ టీం అయితే లాస్ట్ టైమే హ్యారీ బ్రూక్ ఏదో గట్టిగా చేద్దామని ఫిక్స్ అయ్యారు, కానీ కుదరలేదు. అయితే ఈసారి చూసుకుంటే మాత్రం ప్రతి ఫారెన్ ప్లేయర్ ఖచ్చితంగా పార్టిసిపేట్ చేయాలి కాబట్టి హ్యారీ బ్రూక్ ఉంటాడు. దీంతో ఢిల్లీ ప్లాన్స్ వర్కౌట్ అవుతాయి. ఇక మిగతా బ్యాట్స్మెన్ విషయానికి వస్తే అశుతోష్ శర్మని 3.8 కోట్లు పెట్టుకున్నారు. ఇదైతే అబ్సల్యూట్ స్టీల్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనం అశుతోష్ శర్మ ఈజీగా ఒక 8 కోట్ల రూపాయల వరకు వెళ్తాడేమో అనుకున్నాం. బట్ ఢిల్లీ టీం 4 కోట్ల రూపాయలపై కొనేసింది. సో లాస్ట్ టైం ఢిల్లీ టీంకి డౌన్ ది ఆర్డర్లో ఒక ఇండియన్ ఫినిషర్ లాగా కాస్త ఇబ్బంది పడ్డారు, కానీ ఈసారి మాత్రం ఒక స్ట్రాంగ్ ఫినిషర్ ఉండబోతున్నాడు. ఇక ఆప్షన్లో ఫ్యాఫ్ డు ప్లెసిస్ లాంటి ఒక ఎక్స్పీరియన్స్ ఉన్న ప్లేయర్ని 2 కోట్లు పెట్టుకున్నారు. బట్ ఇతనికైతే ప్లేయింగ్ లోన్లో చోటు కష్టమే. ఎందుకంటే ఈ టీం కూడా 2 ఫారెన్ ఓపెనర్స్ని ఆడించే ప్రయత్నం చేయదు. అన్లెస్ వాళ్ళకి స్ట్రాంగ్ ఇండియన్ మిడిల్ ఆర్డర్ ఉన్నా, లేకపోతే 2 ఫారెన్ ప్లేయర్స్ ఆల్రౌండర్స్ అయితే తప్ప ఆడించరు. సో మోస్ట్లీ ఫ్యాఫ్ డు ప్లెసిస్ జేఎఫ్ఎంకి బ్యాకప్గా ఉంటాడు. ఒకవేళ జేఎఫ్ఎం ఇంజరీ అయినా లేకపోతే ఫామ్ కోల్పోయినా వెంటనే ఫ్యాఫ్ ప్లేయింగ్ లోన్లోకి వచ్చేస్తాడు. ఇన్ఫాక్ట్ హ్యారీ బ్రూక్ కూడా బ్యాకప్ అని చెప్పుకోవచ్చు. ఒకవేళ బ్రూక్ కూడా ఫామ్ కోల్పోతే అప్పుడు ఫ్యాఫ్ ప్లేయింగ్ లోన్లోకి వస్తాడు. అండ్ దెన్ ఢిల్లీ టీం హ్యారీ బ్రూక్ ప్లేస్లో మిడిల్ ఆర్డర్లో ఒక ఇండియన్ డొమెస్టిక్ ప్లేయర్ని ఆడిస్తారు. ఇన్ఫాక్ట్ వాళ్ళు దీనికోసమే సమీర్ రిజ్వీ మరియు కరుణ్ నాయర్ 2 ప్లేయర్స్ను కొన్నారు. సో ఇద్దరిలో మేబీ ఒక ప్లేయర్ ఇంపాక్ట్ ప్లేయర్గా కూడా ఆడే ఛాన్సెస్ ఉంటాయి. అలాగే ముందు చెప్పుకున్నట్టు హ్యారీ బ్రూక్ లాంటి ప్లేయర్కు కరుణ్ నాయర్ ఒక మంచి బ్యాకప్గా ఉంటాడు. సో ఓవరాల్గా డీసీ టీం దగ్గర చాలా మంచి బ్యాట్స్మెన్ ఉన్నారు అండ్ వాళ్ళకి మంచి బ్యాకప్స్ కూడా ఉన్నాయి. ఇక వికెట్ కీపర్స్ విషయానికి వస్తే వాళ్ళు స్టబ్స్ని రీటైన్ చేసుకున్నారు. అలాగే అభిషేక్ పోరెల్ని కూడా 4 కోట్లు పెట్టి రీటైన్ చేసుకున్నారు. అయితే ఆప్షన్లో చూసుకుంటే మాత్రం కేఎల్ రాహుల్ అంటే ఒక సాలిడ్ ప్లేయర్ని తీసుకోగలిగారు, అది కూడా 14 కోట్ల రూపాయల బడ్జెట్లో. సో ఈ పిక్ అయితే స్టీల్ ఆఫ్ ది ఆప్షన్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కేఎల్ రాహుల్ ఈజీగా 20 కోట్ల రూపాయలు బిడ్ సాధిస్తాడని చెప్పి అందరూ ఎక్స్పెక్ట్ చేశారు. బట్ డీసీ టీం అతన్ని 14 కోట్ల రూపాయలలోనే కొనేశారు. సో ఈ పిక్ వల్ల అయితే ఢిల్లీ టీంకి చాలా కలిసి వస్తుంది. మెయిన్లీ వాళ్ళు 19 వదిలేసుకున్న మరో స్ట్రాంగ్ ఇండియన్ క్యాప్టెన్ వెనక్కి తీసుకురాగలిగారు. సో డెఫినెట్లీ ఢిల్లీ టీం రాహుల్కే క్యాప్టెన్స్ ఇవ్వాలి. ఎందుకంటే ప్రజెంట్ వాళ్ళ స్క్వాడ్లో అతనికంటే బెస్ట్ క్యాప్టెన్స్ ఆప్షన్ నాకు కనిపించట్లేదు. అఫ్కోర్స్ అక్షర్ పటేల్కి క్యాప్టెన్స్ ఇస్తారని చెప్పి వార్తలు వచ్చాయి. బట్ అది ఎప్పుడు ఆప్షన్లో ఒక ఇండియన్ క్యాప్టెన్ దొరకకపోతే. కానీ వాళ్ళైతే రాహుల్ని కొన్నారు కాబట్టి అతనికే క్యాప్టెన్సీ ఇస్తారు. అండ్ అక్షర్ పటేల్ మోస్ట్ లైక్లీ మరోసారి వైస్ క్యాప్టెన్గా కంటిన్యూ అవుతాడు. ఇక చివరిగా మరో సౌత్ ఆఫ్రికా వికెట్ కీపర్ డోనోవాన్ ఫెరీరాను 75 లక్షలు పెట్టుకున్నారు. సో అతనైతే ప్యూర్లీ స్టబ్స్కి బ్యాకప్ అని చెప్పుకోవచ్చు. ఇన్ఫాక్ట్ వీళ్ళిద్దరూ ఒకే కైండ్ ఆఫ్ ప్లేయర్స్. బ్యాటింగ్ చేస్తారు, వికెట్ కీపింగ్ చేస్తారు, మంచిగా ఫీల్డింగ్ చేస్తారు, ఈవెన్ బౌలింగ్ కూడా చేస్తారు. సో ఢిల్లీ టీం అయితే స్టబ్స్కు బ్యాకప్గా ఒక మంచి ప్లేయర్ని తీసుకోగలిగారు. ఇక ఆల్రౌండర్స్ విషయానికి వస్తే ఢిల్లీ టీం అక్షర్ పటేల్ని 16.5 కోట్లు పెట్టి రీటైన్ చేసుకున్నారు. కానీ ఆప్షన్లో చూసుకుంటే మాత్రం ఒక సాలిడ్ ఆల్రౌండర్ను కొనలేకపోయారు. సో ఢిల్లీ టీంకి ఆప్షన్లో ఏదైనా వెళుతూ ఉందా అంటే అది ఒక్కటే. మెయిన్లీ టీం ఒక క్యాప్డ్ పేస్ బౌలింగ్ ఆల్రౌండర్ను కొనలేదు. సో ఇదైతే కొంతవరకు వాళ్ళ స్క్వాడ్ విషయంలో ఒక డ్రాబ్యాక్ అని చెప్పుకోవచ్చు. బట్ స్టిల్ వాళ్ళ ప్లేయింగ్ లెవెల్ని తయారు చేసి చూసుకుంటే మాత్రం పేస్ బౌలింగ్ ఆల్రౌండర్ లేకపోయినా పర్వాలేదు అనిపిస్తుంది. ఎందుకంటే ఢిల్లీ టీం దగ్గర బ్యాటింగ్ చేయగలిగే బౌలర్స్ ఉన్నారు. దీంతో వాళ్ళు కావాలనుకుంటే స్ట్రైట్గా 4th సీమ్ బౌలింగ్ ఆప్షన్గా ఒక జెన్యూన్ పేసర్ని ఆడించుకోవచ్చు. ఇన్ఫాక్ట్ ఐపీఎల్ 2024లో కూడా కొన్ని సందర్భాలు ఇలా చేశారు.
సో ఢిల్లీ టీం అయితే ఆప్షన్లో మొత్తం 6 ఆల్రౌండర్స్ని కొన్నారు అండ్ 6 కూడా డొమెస్టిక్ ఆల్రౌండర్సే. అయితే ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే 6లో 3 పేస్ బౌలింగ్ ఆల్రౌండర్స్, మరో 3 స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్స్. విచ్ మీన్స్ ఇది కూడా ప్లాన్ చేసుకున్నట్టే కనిపిస్తుంది. సో వాళ్ళైతే దర్శన్ అల్కండే, మనవంత్ కుమార్ మరియు మాధవ్ తివారీ ఈ 3 పేస్ బౌలింగ్ ఆల్రౌండర్స్ను కొనుగోలు చేశారు. అండ్ వీరిలో చూసుకుంటే దర్శన్ అల్కండే మోస్ట్ లైక్లీ కొద్దిగా బ్యాటింగ్ చేయగలిగే బౌలర్. కంప్లీట్ జెన్యూన్ ఆల్రౌండర్ కాదు, బట్ స్టిల్ అతనైతే ఒక జెన్యూన్ వికెట్ టేకింగ్ బౌలర్. ఆల్మోస్ట్ ప్రతి 2 మ్యాచ్లకు 3 వికెట్లు తీయగలిగే సత్తా ఉన్న బౌలర్ అతను. ఇన్ఫాక్ట్ T20 ఫార్మాట్లో అతనికి 2 ఫైపర్స్ ఉన్నాయి. సో డొమెస్టిక్ సర్క్యూట్లో అయితే దర్శన్ అల్కండేకి చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఉంది. అయితే మిగతా ఎదురు చూసుకుంటే మాత్రం కంప్లీట్ యంగ్స్టర్స్. కర్ణాటకకు చెందిన మనవంత్ కుమార్ ఇప్పటివరకు కేవలం 2 T20 మ్యాచ్లు మాత్రమే ఆడాడు. అఫ్కోర్స్ కర్ణాటక ప్రీమియర్ లీగ్లో అయితే అతను పెర్ఫామ్ చేశాడు, బట్ BCCI నిర్వహించే T20s మాత్రం 2 ఆడాడు. ఇక మాధవ్ తివారీ అయితే మధ్యప్రదేశ్కి చెందిన ప్లేయర్ అండ్ అతను కూడా ఎక్స్పీరియన్స్ ఏమీ లేదు. సో DC టీం కొన్న సీమ్ బౌలింగ్ ఆల్రౌండర్స్లో దర్శన్ అల్కండేకి మాత్రం ఎక్స్పీరియన్స్ ఉంది. ఇక స్పిన్ ఆల్రౌండర్స్ చూసుకుంటే యూపీకి చెందిన విప్రాజ్ నిగమ్ను కొన్నారు అండ్ ఇతనైతే ఒక లెగ్ స్పిన్ ఆల్రౌండర్. మోస్ట్ లైక్లీ కుల్దీప్ యాదవ్కు బ్యాకప్గా ఉంటాడు అండ్ ఇతను కూడా కంప్లీట్ యంగ్స్టర్, కేవలం 20 ఏళ్ల వయసు మాత్రమే ఉంది. అయితే వాళ్ళు కొన్న అజయ్ మండల్ చూసుకుంటే మాత్రం చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న ప్లేయర్. డొమెస్టిక్ సర్క్యూట్లో అతను చాలా బాగా రాణించిన ప్లేయర్. ఇన్ఫాక్ట్ ఒక జెన్యూన్ ఆల్రౌండర్ అని చెప్పుకోవచ్చు. సో ఇతనైతే ప్యూర్లీ అక్షర్ పటేల్కి బ్యాకప్, ఎందుకంటే వీళ్ళిద్దరితో కూడా సేమ్ కైండ్ ఆఫ్ స్కిల్ సెట్. లెఫ్ట్ ఆర్మ్ స్పిన్ బౌలింగ్, అలాగే లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్. సో ఛత్తీస్గఢ్కి చెందిన అజయ్ మండల్ అయితే అక్షర్ పటేల్కి బ్యాకప్గా ఉండబోతున్నాడు. ఇక చివరిగా మన ఆంధ్రాకి చెందిన త్రిపురాని విజయన్ కూడా కొన్నారు వీళ్ళు. సో టెక్లాని ఊరికి చెందిన రైట్ ఆర్మ్ ఆఫ్ స్పిన్నర్ అయితే ఎక్కువగా డొమెస్టిక్ క్రికెట్ ఆడలేదు. ఇప్పటివరకు 7 T20 మ్యాచ్లు మాత్రమే ఆడాడు, బట్ 7 మ్యాచ్లో కూడా అతని పెర్ఫార్మెన్స్ బాగుంది. ఒక 4 ఉంది, అలాగే ఎకానమీ కూడా అరౌండ్ 6 మాత్రం ఉంది. సో DC టీం అయితే డొమెస్టిక్ ఆల్రౌండర్స్ని కొన్నప్పటికీ కొంతవరకు డీసెంట్ ప్లేయర్స్ని కొన్నారు. ఏదో టీంలో ఉండాలి కదా అని కొన్నట్టు కాకుండా కొంతవరకు బ్యాక్గ్రౌండ్లో వర్క్ చేసినట్టు తెలుస్తుంది. గ్రౌండ్ వర్క్ చేసి ప్లేయర్స్ని పిక్ చేసుకున్నట్టు అర్థమవుతుంది. మోస్ట్ ఇంపార్టెంట్లీ మనం చెప్పుకున్నట్టు లైక్ టు లైక్ ప్లేయర్స్ని బ్యాకప్గా పెట్టుకున్నారు. ఇక చివరిగా బౌలర్స్ విషయానికి వస్తే కుల్దీప్ యాదవ్ను రిటైన్ చేసుకున్నారు అండ్ అతనితో పాటు వాళ్ళ ఆప్షన్లో కేవలం పేస్ బౌలర్స్ని మాత్రమే కొన్నారు. సో ఇదైతే చాలా మంచి స్ట్రాటజీ అని చెప్పుకోవచ్చు, ఎందుకంటే వాళ్ళ దగ్గర ఆల్రెడీ 2 స్ట్రాంగ్ స్పిన్నర్స్ ఉన్నారు. దీంతో ఆప్షన్లో స్పిన్నర్స్ని కొనడం అనేది ఒక ఫూలిష్ థింగ్ అవుతుంది. అందుకే DC ఓనర్ తెలుగుగా డబ్బులని పేస్ బౌలర్స్ మీద ఖర్చు పెట్టాడు. సో వాళ్ళైతే మిచెల్ స్టార్క్ను 11.75 కోట్ల రూపాయల బడ్జెట్లో కొనేశారు. అండ్ ఇదైతే చాలా వరకు మంచి స్టీల్ అని చెప్పుకోవచ్చు, ఎందుకంటే లాస్ట్ టైం మిచెల్ స్టార్క్ 24 కోట్ల రూపాయల వరకు వెళ్ళిపోయాడు. సో స్టార్క్ అయితే ప్రజెంట్ అంత మంచి ఫామ్లో లేకపోయినా అతను చాలా డేంజరస్ బౌలర్, ఎస్పెషల్లీ నాకౌట్స్లో బాగా ఆడతాడు. సో DC టీం ఎక్కువ ప్రెజర్ ఉన్న మ్యాచెస్ అయినప్పుడు ఖచ్చితంగా మిచెల్ స్టార్క్ వాళ్ళకి మంచి వెపన్గా మారే అవకాశాలు ఉంటాయి. ఇక తర్వాత టీ నటరాజన్ 10.75 కోట్ల రూపాయలు పెట్టుకున్నారు. సో ఇది కూడా ఒక మాస్టర్ పిక్ అని చెప్పుకోవాలి, ఎందుకంటే ఆడ చూసుకుంటే DC టీంకి సరైన డెత్ బౌలింగ్ లేదు, వాళ్ళు చాలా స్ట్రగుల్ అయ్యారు. బట్ ఈసారి మాత్రం ఒక ప్రాపర్ డెత్ బౌలర్ని తీసుకోగలిగారు. అది కూడా ఓవర్లో 6 బంతులు కూడా టో క్రషింగ్ ఆర్కర్స్ వేయగలిగే నట్టుని తీసుకున్నారు. సో ఇద్దరు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్స్ కాంబినేషన్ ప్రీవియస్గా మనం ఎప్పుడు చూడలేదు, ఫర్ ది ఫస్ట్ టైం చూడబోతున్నాం. దీంతో చాలా అంచనాలు ఉంటాయి. ఇక వెళ్తే పాటు వాళ్ళు ముఖేష్ కుమార్ కోసం ఆర్టీఎం కార్డు యూజ్ చేశారు, 8 కోట్లు పెట్టి తీసుకున్నారు. సో ఇది కూడా చాలా వరకు మంచి పిక్ అని చెప్పుకోవాలి. మెయిన్లీ పవర్ ప్లేలో మిచెల్ స్టార్క్ మరియు ముఖేష్ కుమార్ వీళ్ళిద్దరు కలిసి బౌలింగ్ చేస్తే కాంబినేషన్ బాగా వర్కౌట్ అయ్యే అవకాశాలు ఉంటాయి, ఎందుకంటే ఇద్దరిలో ఒకరు సీ మూమెంట్ని రాబడితే మరొకరు గాల్లో స్వింగ్ చేయగలరు బాల్ని. పైగా లెఫ్ట్ రైట్ కాంబినేషన్ కాబట్టి అలా కూడా ప్లస్ అవుతుంది. సో డెఫినెట్లీ ఢిల్లీ పేస్ అటాక్ అయితే చాలా డెడ్లీగా కనిపిస్తుంది. ఈవెన్ DC టీం వెళ్తే పాటు మోహిత్ శర్మని 2.2 కోట్లు పెట్టుకుంది. సో ఇతను కూడా నట్టులోనే ఒక స్పెషలిస్ట్ డెత్ బౌలర్. ఇన్ఫాక్ట్ ఎక్స్పీరియన్స్ వైజ్ చూసుకున్న అతని టీంకి చాలా మంచి ఎసెట్ అవుతాడు. సో జస్ట్ మీరు ఇమాజిన్ చేసుకోండి, పవర్ ప్లేలో స్టార్క్ మరియు ముఖేష్ కుమార్ బౌలింగ్ చేస్తారు అండ్ దాని మిడిల్ ఓవర్స్లో కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్. ఇక చివరిగా డెత్ ఓవర్స్లో నట్టు మరియు మోహిత్ శర్మ. సో ఇలాంటి బౌలింగ్ లైనప్ను ఫేస్ చేయాలంటే ఏ టీంకైనా సరే చాలా కష్టంగా ఉంటుంది. ఇక చివరిగా దుష్మంత్ చమీరాని తీసుకున్నారు చివరిలో 75 లక్షలు పెట్టి, అండ్ అతనైతే ప్యూర్లీ మిచెల్ స్టార్క్ బ్యాకప్ అని చెప్పుకోవచ్చు. సో ఓవరాల్గా ఢిల్లీ టీమ్ స్క్వాడ్ అయితే ఇది, అండ్ నాకైతే ఈ స్క్వాడ్ చాలా బాగా నచ్చింది. మెయిన్ ఆప్షన్లో వాళ్ళకి ఏ కేటగిరీ ఆఫ్ ప్లేయర్స్ కావాలో వాళ్ళని ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేసి కొనుక్కున్నారు. ఎస్పెషల్లీ లాస్ట్ టైం ఉన్న వీక్నెసెస్ని కవర్ చేసుకోగలిగారు. సో మోస్ట్లీ ఆప్షన్లో ఎక్కువ టీమ్స్ ఫెయిల్ అయితే ఈ చోటే, వాళ్ళకున్న వీక్నెసెస్ని సరిగ్గా కవర్ చేసుకోలేరు. కానీ ఢిల్లీ టీం మాత్రం అది సాధించగలిగింది. తమ టీంలు కూడా ఆల్మోస్ట్ అలాంటి లూప్ హోల్స్ లేకుండా బిల్డ్ చేసుకోగలిగారు. బట్ ఎన్నో ఆల్రౌండర్స్ విషయంలోనే కాస్త ఇబ్బంది ఉంది. ఒకవేళ ఎవరైనా మెయిన్ ప్లేయర్స్ ఇంజరీ అయితే బ్యాకప్ ఉండే ప్లేయర్స్ అంత సాలిడ్గా లేరు. ఎనీవే ఈ స్క్వాడ్ నుండి అయితే మనం ది బెస్ట్ పాసిబుల్ ప్లేయింగ్ లెవెన్ క్రియేట్ చేసే ప్రయత్నం చేద్దాం. సో ముందుగా ఓపెనర్స్ విషయానికి వస్తే ఒక ఓపెనర్గా JFM ఫిక్స్, ఎందుకంటే అతను ఒక జెన్యూన్ ఓపెనింగ్ బ్యాట్స్మెన్. బట్ సెకండ్ ఓపెనర్ విషయానికి వస్తేనే చిన్న కన్ఫ్యూజన్ ఉంది. వాళ్ళకి KL రాహుల్ ఉన్నాడు, అలాగే అభిషేక్ పొరెల్ కూడా ఉన్నాడు. సో లాస్ట్ టైం IPLలో సెకండ్ హాఫ్లో ఢిల్లీ టీం JFMతో పాటు అభిషేక్ పొరెల్ని ఓపెనర్గా పంపించారు. అండ్ వీళ్ళిద్దరు కాంబినేషన్ చాలా మ్యాచ్లో బాగా క్లిక్ అయింది. మెయిన్లీ జేక్ ప్రెజర్ అగ్రెసివ్ బ్యాటింగ్ చేస్తే అభిషేక్ పొరెల్ ఆ యాంకర్ రోల్ తీసుకున్నాడు. దీంతో వాళ్ళు మేబీ ఈసారి కూడా కాంబినేషన్ కంటిన్యూ చేసే అవకాశాలు ఉంటాయి. బట్ నేనైతే KL రాహుల్ ఓపెనర్గా ఆడితేనే బెటర్ అనుకుంటున్నా, ఎందుకంటే అతనికి JFM చాలా మంచి పార్ట్నర్ అవుతాడు, ఎస్పెషల్లీ యంగ్ అండ్ ఎక్స్పీరియన్స్ కాంబినేషన్. సో JFMతో ఓపెనర్గా వెళ్తే రాహుల్కి ఇనిషియల్గా టైం తీసుకునే ఛాన్స్ దొరుకుతుంది. అతను ఇన్నింగ్స్లో ఒక సైడ్ బిల్డ్ చేస్తాడు, ఆ ట్రెండ్లో వచ్చిన బ్యాట్స్మెన్ చేత కొట్టుకుంటూ వెళ్ళిపోవడమే. సో నాకు తెలిసి DC టీం JFM మరియు KL రాహుల్ వీళ్ళిద్దరు ఓపెనర్స్ ఆడించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అందులో ఆబ్వియస్లీ వాళ్ళకి నెంబర్ 3లో వేరే ఆప్షన్ లేదు, ఒక లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ కావాలి కాబట్టి అభిషేక్ పొరెల్ని ఆడిస్తారు.
సో మోస్ట్లీ ఢిల్లీ టీంకి టాప్ ఆర్డర్లో 3 ప్లేయర్స్ ఉండబోతున్నారు. బట్ మేబీ చేంజ్ అయితే పొజిషన్స్ చేంజ్ అవ్వచ్చు అంతే. ఇక మిడిల్ ఆర్డర్ విషయానికి వస్తే నెంబర్ 4లో ఖచ్చితంగా హ్యారీ బ్రూక్ ఆడే అవకాశాలు కనిపిస్తున్నాయి. లేదు హ్యారీ బ్రూక్ స్పిన్ ఆడేందుకు ఇబ్బంది పడతాడు అనుకుంటే అప్పుడు స్టబ్స్ని నెంబర్ 4కు పుష్ చేయొచ్చు. స్టబ్స్ని 4లో ఆడించి బ్రూక్ని 5లో ఆడించే అవకాశాలు ఉంటాయి. లేదు హ్యారీ బ్రూక్ నెంబర్ 4 స్పాటే సూట్ అవుతుంది అనుకుంటే అక్కడ ఆడించుకోవచ్చు. సో ద ప్రాసెస్ ఈజ్ వెరీ సింపుల్. వాళ్ళైతే కాంబినేషన్స్ ట్రై చేయాలి. స్టార్టింగ్లో హ్యారీ బ్రూక్ని నెంబర్ 4లో ఆడించాలి. సక్సెస్ అయితే కంటిన్యూ చేస్తారు. లేకపోతే స్టబ్స్ని పైకి పుష్ చేసి హ్యారీ బ్రూక్ని కింద ఆడించుకోవాలి. ఇక వాళ్ళ తర్వాత వాళ్ళ వైస్ కెప్టెన్ అక్షర్ పటేల్ నెంబర్ 7లో ఆడతాడు. సో ఇక్కడ వరకు అయితే ఢిల్లీ టీం బ్యాటింగ్ చాలా సాలిడ్గా కనిపిస్తుంది. ఇన్ఫాక్ట్ నెంబర్ 7లో చూసుకుని వాళ్ళు కస్తూర్ శర్మ లాంటి ఒక మంచి హిట్టర్ ఉన్నాడు. సో మీరు ఒకసారి ఢిల్లీ టీం యొక్క బ్యాటింగ్ని అబ్జర్వ్ చేస్తే కేఎల్ రాహుల్, అభిషేక్ పురేల్ మరి అక్షర్ పటేల్ వీళ్ళు 3 కూడా మంచి యాంకర్ కైండ్ ఆఫ్ ఇన్నింగ్స్లో ఆడగలిగే ప్లేయర్స్. అండ్ దెన్ జేఎఫ్ఎం, హ్యారీ బ్రూక్, స్టబ్స్ మరి కస్తూర్ శర్మ వీళ్ళు 4 పవర్ హిట్టింగ్ చేస్తారు. పైగా మధ్యలో లెఫ్ట్ హ్యాండ్ ఆప్షన్స్గా పురేల్ మరి పటేల్ ఇద్దరు ఉంటారు. ఈవెన్ ఎక్స్పీరియన్స్ వైజ్ చూసుకున్న రాహుల్ మరి అక్షర్ పటేల్ ఉంటారు. అలాగే స్టబ్స్ కూడా ఈ మధ్య చాలా మెచ్యూరిటీ ప్లేయర్గా మారాడు. సో మనమైతే మేబీ కేఎల్ రాహుల్ తర్వాత వరుసగా యంగ్స్టర్స్ ఉన్నారని చెప్పి అనుకోవచ్చు. బట్ థింగ్ ఏంటంటే వీళ్ళందరూ ప్రీవియస్గా ఐపీఎల్ ఆడిన వాళ్ళే. ఇక బౌలింగ్ యూనిట్ విషయానికి వస్తే పెద్దగా కన్ఫ్యూజన్స్ ఏమీ లేవు. నెంబర్ 8లో మిచెల్ స్టార్క్, 9లో కుల్దీప్ యాదవ్, 10లో ముఖేష్ కుమార్ అండ్ 11లో టీ నటరాజన్. సో 4 కూడా మెయిన్ బౌలర్స్గా ఢిల్లీ టీం తరపున ఆడబోతున్నారు. అండ్ వీరిలో స్టార్క్ మరియు కుల్దీప్ యాదవ్ వీళ్ళిద్దరు కాస్త కూస్తో బ్యాటింగ్ చేయగలరు. దీంతో బ్యాటింగ్ డెప్త్ విషయంలో కూడా ఢిల్లీ టీంకి అంత పెద్దగా సమస్య ఏమీ లేదు. ఇన్ఫాక్ట్ వాళ్ళకి ఒక వెసులుబాటు ఉంది. అదేంటంటే ఇంపాక్ట్ ప్లేయర్గా కావాలనుకుంటే సమీర్ రిజ్వీని ఆడించుకోవచ్చు. ఎందుకంటే స్టార్క్, ముఖేష్ కుమార్, నటరాజన్, కుల్దీప్ యాదవ్ మరి అక్షర్ పటేల్ 5 బౌలర్స్ అయిపోతున్నారు. అండ్ 6th బౌలింగ్ ఆప్షన్గా స్టబ్స్ కపుల్ ఆఫ్ ఓవర్స్ వేయగలడు. దీంతో ఢిల్లీ టీం బ్యాటింగ్లో ఏమైనా ఫెయిల్ అయితే సమీర్ రిజ్వీని ఇంపాక్ట్ ప్లేయర్గా ఆడిస్తారు. లేదా మేము ముందు బ్యాటింగ్ చేసాం బాగా సక్సెస్ అయింది, ఎక్స్ట్రా బ్యాట్స్మెన్ అవసరం లేదనుకుంటే అప్పుడు ఇంపాక్ట్ ప్లేయర్గా బౌలర్ని తీసుకుంటారు. అది కూడా మోహిత్ శర్మని తీసుకోవచ్చు. అండ్ దాని సందర్భంలో ఢిల్లీ టీంకి 4 సీమ్ బౌలింగ్ ఆప్షన్ కూడా దొరుకుతుంది. ఇన్ఫాక్ట్ గట్టిగా మాట్లాడుకుంటే వాళ్ళ ప్రతి మ్యాచ్లో కూడా మోహిత్ శర్మని ఇంపాక్ట్ ప్లేయర్గా ఆడించుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఎనఫ్ బ్యాటింగ్ డెప్త్ ఉంది. సో ఏదైనా కొలాప్స్ జరిగినప్పుడు మాత్రమే ఒక ఎక్స్ట్రా బ్యాట్స్మెన్ ఆడించే ప్రయత్నం చేస్తారు. అదర్వైజ్ వాళ్ళు ఖచ్చితంగా మోహిత్ శర్మని ఇంపాక్ట్ ప్లేయర్గా ఆడిస్తారు. సో మోహిత్ శర్మ కనుక ఆడితే డెఫినెట్లీ ముందు చెప్పుకున్నట్టు ఢిల్లీ బౌలింగ్ చాలా డెడ్లీగా ఉండబోతుంది. 4 సాలిడ్ పేస్ బౌలర్స్ అండ్ 2 స్ట్రాంగ్ స్పిన్ బౌలర్స్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఈ బౌలింగ్ అటాక్ ఏ స్టేడియంలో అయినా సరే బాగా రాణించగలదు. సో ఫస్ట్ ఢిల్లీ టీం బ్యాటింగ్ అంటే బౌలింగే బలంగా కనిపిస్తుంది. బట్ అలా అని చెప్పి బ్యాటింగ్ను కూడా తక్కువ అంచనా వేయలేం. ఓవరాల్గా వాళ్ళ టీమే సాలిడ్గా కనిపిస్తుంది. మెయిన్లీ గత 3 yearsలో చూసుకుంటే ఢిల్లీ టీం దగ్గర అంత స్ట్రాంగ్ టీం లేదు. వాళ్ళకి మిడిల్ ఆర్డర్లో చాలా ఎక్కువ లోపాలు ఉండేవి. ఈవెన్ టాప్ ఆర్డర్లో కూడా వాళ్ళు తీసుకున్న పృథ్వీ షా, వార్నర్ మరియు మిచెల్ మార్ష్ వీళ్ళు సరిగ్గా ఆడేవాళ్ళు కాదు. కానీ ఈసారి చూసుకుంటే మాత్రం టాప్ ఆర్డర్ బాగుంది. అలాగే మిడిల్ ఆర్డర్ కూడా సాలిడ్గా కనిపిస్తుంది. సో ఎందుకంటే వర్స్ట్ టీం అయినప్పుడు ఢిల్లీ టీం పాయింట్స్ టేబుల్లో కాస్త పైన ఉండడానికి ట్రై చేశారు. 5 to 8 స్పాట్స్ మధ్యలో ఉండేవారు. అలాంటిది ఈసారి వాళ్ళ దగ్గర చాలా స్ట్రాంగ్ టీం ఉంది. దీంతో వాళ్ళు తలుచుకుంటే ఖచ్చితంగా 18వ ప్రయత్నంలో కప్ కొట్టే అవకాశాలు ఉంటాయి. మరి మీరు ఢిల్లీ టీం యొక్క ప్రాబబుల్ ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉంటే బాగుంటుంది అనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.